లాస్ట్ టైం వీడియోలో నేను చికెన్ ఫ్రై పెట్టేశానండి. ఎవరు చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఈరోజు వచ్చేసి లివర్ ఫ్రై చేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాగో చెప్పేస్తానండి. ఫస్ట్ అయితే లివర్ 1/2 kg తీసుకున్నాను. పసుపు వేసి 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ప్యాన్లో ఇంకేమి యాడ్ చేయకుండా ఈ లివర్ మాత్రం ఫస్ట్ యాడ్ చేసుకుంటే ఇందులో వాటర్ వస్తుందండి. వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే ఆ లివర్ అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, పసుపు టేస్టీకి సరిపడా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అడుగంటుతూ ఉంటుంది, మన లివర్ సరిగా కుక్ అవ్వదు. అందుకని ఉప్పు, కారం, పసుపు వేసి 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఏంటంటే పేలుతూ ఉంటుందండి, చిటపటామంటది, మొహం మీద వచ్చి పేలుతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా పొడి, అలాగే పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి కంపల్సరీగా వేయాలి. స్మెల్ వస్తాయి అనుకునే ఐటమ్స్ కన్నిటికి కూడా పెప్పర్ పౌడర్ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట, స్మెల్ ఏం లేకుండా. తర్వాత దించేసుకునే టైంలో పైనుంచి ఎక్కువగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దించేసుకుంటే మన ఎమ్మి లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇది పప్పుచారులోకి, చారులోకి నంచుకొని తినడానికి అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్సే. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.